హాయ్ అండి, వెల్కమ్ టు రత్నం కుకింగ్. నేనైతే కోడి కందరకాయలు ఇప్పుడైతే కూర చేస్తున్నానండి. ఇంకా ఒక గిన్నె తీసుకొని ముందుగా ఒక గిన్నెలో అయితే ఈ కందరకాయలు వేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ నిమ్మకాయ కూడా పిండుకొని ఒకసారి ఇంకా కొన్ని వాటర్ అయితే పోసుకొని బాగా కలిపేసుకొని కొద్దిసేపు అయితే పక్కన పెట్టుకోవాలి, ఒక 10 నిమిషాలు చెప్పి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ కందరకాయలో ఏమన్నా కొంచెం వాటర్ లాగా ఉంటుంది కదా, అదైతే బయటకు వస్తుందండి. ఇంకా ఇంకా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో కావాల్సినంత ఆయిల్ అయితే పోసుకోవాలి. ఇంకా బిర్యానీ మసాలా తీసుకున్నానండి నేను. బిర్యానీ మసాలా అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే నేను ఉల్లిపాయలు కొద్దిగా తురుములా చేసుకున్నానండి, అంటే మరి పేస్ట్లా కాకుండా. ఇవైతే ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం వేగనివ్వాలండి ఆయిల్లోని. ఇందులోనే కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలండి. బాగా కలిపేసుకున్నాక ఇంకా ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇంకా ఇందులో టమాటాలు కూడా నేను అలాగే చేసి పెట్టుకున్నాను అండి. అంటే మరీ పేస్ట్లా కాకుండా అలాగే ముక్కల్లా కాకుండా కొంచెం తురుములా అయితే చేసి పెట్టుకున్నాను. వేసేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇందులోని కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. నేనైతే కరివేపాకు పత్తి కూరలో కూడా వాడతానండి, నాకు అంటే ఇష్టం అన్నమాట. నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నాకు కంగారు ఎక్కువైపోయిందండి, ఏం మాట్లాడుతుందో తెలియట్లేదు. ఇందులోనే మనకు కావాల్సినంత కారం కూడా వేసేసుకోవాలి. కారము కొంచెం మనకు కావాల్సినంత సాల్ట్ రెండు అయితే వేసేసుకోవాలి. ఇంకా ఈ రెండు అయితే ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కొంచెం పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇంకా ఇందులోనే ముందుగా అయితే నేను కడిగి పెట్టుకున్నానండి. ఒక 5-6 సార్లన్నా కడగాలండి. ఇవి బాగా వచ్చేస్తుంది, అందులో వాటర్లా ఉంటుంది కదా, అది మొత్తం వచ్చేస్తుందండి. అయితే నేను ఒక 5-6 సార్లు అయితే కడిగానండి. కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇవైతే ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక నిమిషం సేపు మూత పెట్టుకొని ఉంచుకొని ఒకసారి మళ్ళీ తీసి చూసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం వాటర్ అయితే పోసుకోవాలండి, మరీ ఎక్కువ కాదు. కొద్ది పోసుకుంటే సరిపోద్ది, అదే వాటర్లాగా వస్తుందండి. ఇంకా దీనిపైన మూత అయితే పెట్టేసుకొని బాగా ఉడికిందాక మూత అయితే ఉంచుకోవాలి. ఇంకొకసారి మూత తీసి చూసి ఇందులోని కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. ధనియాల పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకా ఇందులోనే నేనైతే గరం మసాలా ముందుగానే నేను తీసి పెట్టుకున్నాను అండి, అంటే నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. గరం మసాలా కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకా ఇందులోనే నేనైతే వెల్లుల్లిపాయలు ఇంకా కొంచెం జీలకర్ర కూడా నేను దంచుకున్నానండి. దంచుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. అది కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇంకా కర్రీ అయితే దగ్గరికి అయిపోయిందండి. ఇంకా ఇందులోనే ఇప్పుడు కొంచెం సాల్ట్ సరిపోయిందా లేదో ఒకసారి చూసుకోవాలి. నాకైతే కొంచెం తక్కువ అనిపించిందండి, అందుకే నేను కొద్దిగా అయితే వేసుకున్నాను. ఇంకా కర్రీ అయితే దగ్గరికి అయిపోయిందండి. ఇంకా ఇందులోనే కొంచెం కొత్తిమీర అయితే పైన జల్లేసుకోవాలి. ఇంకా అంతేనండి, కర్రీ అయిపోయింది.
ఒకసారి వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ కర్రీ ఎలా వచ్చిందో మీరైతే కామెంట్ చేయండి, చూసిన వాళ్ళు ఎంతమంది చూస్తున్నారో. నాకైతే బాగానే వచ్చింది. ఇంకంతేనండి, రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సరేనా? బాయ్ అండి.